మై ఛానల్. బాగున్నారా అందరూ? సండేని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారా? నేనైతే యమ్మీ ప్రాన్స్ కర్రీని అయితే రెడీ చేసేసాను. ఇదేదో కొత్త రెసిపీ అని కాదు, నేను ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ నేను 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఫ్రై చేసేస్తున్నాను, సో దట్ మనకి కర్రీలో నీసు వాసన లేకుండా ఉంటుంది. ఏదైనా నాన్ వెజ్ అంటే అదొక ఎమోషన్ కదా. నేనైతే నాన్ వెజ్ లవర్ని. డైలీ నాన్ వెజ్ పెట్టినా తినేసే రకాన్ని, అంత ఫేవరెట్ నాకు. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్రై అయిపోయినాయి. సో ఇక్కడ మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. సో నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి మీకు సరిపడగా వేసుకోండి. ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకోండి, సో దట్ మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలాస్ వేసుకుందాము. ఫస్ట్ అయితే ధనియాలు, జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క అండ్ ఇలాచి అండ్ 2 మొగ్గలు, 1 స్టార్ అనాసి అండ్ కొంచెం గసగసాలు, అలాగే జీడిపప్పు, కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకొని చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇక్కడ మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. సో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్ను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం వేసుకొని మళ్ళీ బాగా ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ కింద ఉంటుంది కర్రీ, సో దట్ మనకి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. సో కర్రీలో సరిపడగా వాటర్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి, సో దట్ మనకి ఆ పీస్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పటి వరకు నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి. చూడండి, మన యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి బాగా దగ్గరగా ఎగరనిచ్చేద్దాము. ఒక్కసారి రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా సర్వ్ చేసుకొని తినేద్దాము. చూసారా పీస్ అయితే ఎంత బాగా ఉడికిందో, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.